ఓం సాయిరామ్. బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. అందరు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు అందించే సందేశం అంటే ఏంటి గనుక, బిడ్డ ఇక్కడ ఈ వీడియో నీకు కనపడగానే ఇక్కడున్న లక్ష్మీదేవి చేతిని తాకు. ఇది తాకగానే వచ్చే 9 గంటల్లో నీకు ధన ప్రాప్తి కలుగుతుంది అని సాయిబాబా గారు మనతో ఈ సందేశాన్ని అందిస్తున్నారు. సాయిబాబా గారు ఇలా ఎందుకు అని చెప్తున్నారు అని మనం తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. తల్లి, నీవు చూసిన ఈ వీడియో నీ జీవితంలో వెలుగు నింపే మహాద్భుత ఆరంభం తల్లి. నువ్వు ఈ క్షణం నుండి చూస్తున్న ప్రతి మాట, ప్రతి దృశ్యం సాక్షాత్తు సాయిబాబా చేతి ద్వారా నీకు చేరిన సందేశమే. నీవు ఈ వీడియో మొదలుపెట్టిన క్షణం నుంచే ఎక్కడ ఉన్న లక్ష్మీదేవి చేతిలోని ఆ ధనం నేరుగా నీ వైపే ప్రయాణం మొదలుపెట్టింది తల్లి. నీ మనసులో ఉన్న ఆ కోరిక, ఆ తలపు, ఆ అవసరం అన్నిటికీ సాక్షాత్తు సాయిబాబా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఓ సాధారణమైన వీడియో కాదు తల్లి, ఇది బాబా చేత పంపబడిన దివ్య సంకేతం. ఎందుకంటే నీవిప్పుడు చూసిన ఈ వీడియో నీ జీవితంలోకి ఓ చల్లని వెలుగు చెప్పించబోతోంది. ఈ క్షణం నుంచే నీ దరిద్రానికి ముగింపు, నీ అదృష్టానికి ఆరంభం తల్లి. ఒక్కసారి ఈ మాటలు విను తల్లి. ఈరోజు రాత్రి 9 గంటల్లోపుగా నీ జీవితంలో ఓ ధన సాధన ప్రారంభం అవుతుంది. అది చిన్నగా అనిపించవచ్చు, కానీ అది ఓ గొప్ప మార్గాన్ని తరలేపే ఆరంభం అవుతుంది. లక్ష్మీదేవి చేతిలో ఉన్న ఆ నాణం నీ జోబులోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే నీవు నమ్మిన దైవం బాబా, ఆయన మాటలే సత్యం. బాబా చెప్తున్నారు, తల్లి నమ్మకం ఉన్న చోటనే నేను ఉంటాను. ఆశతో నన్ను పిలిచిన ప్రతి ఒక్కరికి నేను స్పందిస్తాను అని. నీవు ఈ వీడియో చూసావంటే నీవు ఆ నమ్మకంతోనే చూస్తున్నావని తల్లి. కాబట్టి నీ జీవితంలో ధనం రావడం ఇప్పుడు తప్పదు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఈ మాటలు ఒక్కసారి మదిలో పలుక్కో తల్లి. బాబా, నా జీవితాన్ని నీ కళ్ళకు ఉంచుతున్నాను. లక్ష్మీదేవి చేతి నుంచి నాకు ఆ ఆశీర్వాదాన్ని అందించు అని చెప్పండి తల్లి. ఇప్పుడు ఒక చిన్న గాథను మనం విందాం తల్లి. ఒక పట్టణంలో ఉండే సుశీలమ్మ అనే తల్లి ఏ దిక్కు చూడక తప్పిపోయిన పరిస్థితిలో బాబా చరణాల వైపు మళ్ళింది. ఇంట్లో ఖర్చులు, భర్త ఉద్యోగం పోయిన బాధ, పిల్లల చదువు అన్నీ కలిపి అశాంతి. ఒకరోజు యూట్యూబ్లో ఈ విధమైన బాబా వీడియో చూసింది. అక్షరాల అదే నమ్మకంతో బాబా ఫోటో ముందు దీపం వెలిగించింది. 9 రోజులు వరుసగా నామస్మరణ చేసింది తల్లి. 6వ రోజు ఉదయం ఊహించని విధంగా ఆమెకు పెద్ద కాంట్రాక్ట్ ఆఫర్ వచ్చింది. తన పాత కళ అయిన హోమ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయమని ఒక అమ్మాయి ప్రోత్సహించింది. అదే రోజు ఆమెకు ఓ పెద్ద ఆర్డర్ వచ్చింది. ఇది సాధారణం కాదు తల్లి, ఇది బాబా లీల. లక్ష్మీదేవి చేతి నుంచి నేరుగా వచ్చిన ఆర్థిక సహాయం. ఇదే విధంగా నీకు కూడా వస్తుంది తల్లి. నీవిప్పుడు నమ్మకంతో ఈ మాటలు చదవడం నీ జోబీలోనికి ఆ నాణం లాగేస్తున్న శక్తిగా మారుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను విను తల్లి. హైదరాబాద్లో నివసించే ప్రియదర్శిని అనే అమ్మాయి తన కారులో ఉండగా ఒక రేడియోలో బాబా గానం విన్నది. అదే రోజు ఇంటికి వచ్చి ఈ విధమైన వీడియో చూసింది. ఆశతో నామస్మరణ మొదలుపెట్టింది. 9వ రోజు ఆమెకు బ్యాంక్ నుంచి అపరిమితంగా ఎదురు చూస్తున్న లోన్ ఆమోదం వచ్చింది. ఆ డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్నో మందికి జాబ్స్ ఇస్తుంది తల్లి. ఇవి ఊహలు కావు తల్లి, ఇవి నిజమైన బాబా దయ, లక్ష్మీదేవి అనుగ్రహంతో కలిగిన ఫలితాలు. ఇక నీ పైన అదే అనుగ్రహం రావాలి అనుకుంటే ఈ క్షణం నుంచే ఈ చర్యలు తీసుకో తల్లి. మొదటిది, ప్రతిరోజు ఉదయం బాబా ఫోటో ముందు నువ్వు దీపం వెలిగించు.
రెండవది, ఒక చిన్న నాణం తీసుకొని బాబా పాదాల వద్ద ఉంచి ప్రణయంతో పూజించు. మూడవది, సాయంత్రం 6 గంటలకు 9 రోజులు వరుసగా నామస్మరణ చేయి. ఇవి చేస్తే తల్లి నీ జీవితంలోకి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఆర్థికంగా నిన్ను నిలబెట్టే శక్తిగా మారుతుంది. బాబా చెప్తారు తల్లి ఇలా, నీకు కావాల్సింది ధనం కాదు, నన్ను నమ్మే మనసు. అది ఉన్న చోటే లక్ష్మీదేవి నిలుస్తుంది అని. విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని. ఆ లక్ష్మీదేవి చేతిని మీరు తాకిన తర్వాత ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఇక్కడ చెప్పిన 3 నియమాలను తప్పకుండా పాటిస్తే 9 గంటల్లోగా మీకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఆ సాయిబాబా ఆశీర్వాదం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా? నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన సాయిబాబా వర్స్ ఛానల్లోకి వచ్చినట్లయితే మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.